రేచీకటి ఉంది సపోజు కొన్ని గ్రంథాల్లో ఏం రాస్తారంటే తామలపాకు రసం పడుకునేటప్పుడు 1-2 చుక్కలు వేసుకు పడుకోండి రేచీకటి తగ్గిపోతుందంట. అంటే చీకటి పడేసరికి వాళ్ళకి కళ్ళు ఇంక కనపడవు, సూర్యాస్తమయం అయిపోయిన కాడి నుంచి మళ్ళీ ఉదయం సూర్యోదయం అయ్యేదాకా అటువంటి జబ్బులు కూడా ఉంటాయమ్మా. అలాగా ఆ తమలపాకు రసమే అంత పనిచేసింది అంటే దానికి నేను ఎవరికి ఇవ్వలేదనుకోండి, ఇప్పుడు అంటే కంటికి ఇవన్నీ స్మూత్గా కదా, గమ్మునే పురుగు మందులు కొట్టిన ఇవన్నీ వేసుకుంటే రేపు ఇబ్బంది అయితే పలానా అని చెప్పారు మాకు ఇబ్బంది అయింది అనేది ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని అటువంటివి చెప్పము. అందుకేంటంటే ఈ తమలపాకు కూడా పురుగు మందులు ఎరువులు లేకుండా చూసుకుని నానబెట్టుకుని నీళ్ళలో శుభ్రంగా కడిగి తుడుచుకుని వేసుకుంటే కనుక అలాగా చిన్న చిన్నవి చిట్కాల వల్ల ఈ నాసార్సెలు అనేది ఉందనేది చాలా తక్కువ మందికి తెలుసు. వీటిని పూర్వకాలం అలా చేసేవారు, ఆ ఒత్తి పెట్టడం, డ్రాప్స్ వేయడం, బలవంతాన్ని